నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక ఆలయం అంటే నందీశ్వర ఆలయం అంట, ఆయన అందులో వెళ్ళి పూజా కార్యక్రమానికి హాజరయ్యి ఆయన ఎంత బాగా పూజ చేశాడో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది, మీరందరూ చూశారు. అయితే పెద్దోళ్ళు మనకు సామెత చెప్తారు, పుండుకు కాకికి లోకు అన్నట్టు అసలే ట్రోల్ అయ్యి విపరీతంగా దాని మీద ట్రోల్ చేస్తుంటే దాన్ని వీడియోని తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు కాపీ పేస్ట్ మొత్తం 10 నిమిషాల వీడియోలో మొత్తం కట్ చేసి ఒక 28 సెకండ్ల వీడియోని తీసుకొచ్చి వాళ్ళు చెప్తున్నారు. ఆయన మాట్లాడుతున్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నాడు. ఏనా ఒకప్పుడు గ్రీష్మ కావలి గారినే ఉన్నాం లైవ్లో నోరు బారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సరే అది తీసేయలే, కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసుకుందాం. మనోడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆలయాలు కూర్చున్న పచ్చబందల్లారా, జగన్మోహన్ రెడ్డి గారు పూజా కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారో చూడండి అని చెప్పేసి మాకు అన్యాయం కాదు, కానీ అట్లాంటి ఎలివేషన్ వేసి అట్లాంటి గూస్ బంప్స్ ఇవ్వాలంటే మన పేటీఎం కూలోళ్ళ తర్వాతే. కాబట్టి మన కూలోడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూసి ఆ తర్వాత మనం మాట్లాడదాం. ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూడండి. ఆలయాలు కూల్చే మీరెక్కడ, ఆలయాలు నిర్మించే జగన్ గారు ఎక్కడ? ఈ రోజు కడపలో జరిగిన ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో జగన్ గారు నిష్ఠా నియమాలతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన తీరును చూడండి. ఓకే, అద్భుతంగా చెప్పాడు, అర్థమైందా? ఓకే, మనోళ్ళు అద్భుతంగా చెప్పాడు కదా. ఆయా నిన్నటి నుంచి నేను సోషల్ మీడియా చూడలేదు, కానీ పిచ్చోడ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అన్న పూజ చేసిన విధానాన్ని అబ్బో అసలు నానా పీవత్సమైనటువంటి ట్రోలింగ్ చేస్తున్నారు. అరే అసలే చచ్చిపోయిన పావుని మళ్ళీ ఎందుకురా చంపుతావు, ఎందుకురా తిరగదొడతావు? అన్న పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. అన్న కూర్చుంటే పీట మీద కూర్చునేటప్పుడు దృశ్యాన్ని చూసి అందరూ ఇదేంద్ర నాయన 45 ఏళ్ళ కుర్రాడు అంటే టపక్కన పోయి కూర్చోవాలి. మన అన్నయ్య కూర్చోడానికి నలుగురు మనుషులు వచ్చి కూర్చున్నాడు, పంచదద్దుకొని 4 మనుషులు బట్టి ఆయన పైకి లేపితే కానీ ఆయన అక్కడి నుంచి పైకి లేవలేకపోయాడు. అట్లాంటి నిష్ఠాగరిష్ఠుడు. ఇక తర్వాత నేను ఒక మాట అడుగుతున్నా, మీరు బ్రాహ్మిన్సే కదా, మీ ఇళ్ళల్లో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు కదా, మరి మామయ్య వచ్చాడు కానీ అత్తయ్య రాలేదేంటి? అత్తయ్య మామయ్య ఇద్దరు కలిసి చేస్తేనే కదా అది పూజ అనేది, అవునా కాదా? అంటే నేను కాదు చెప్పేది, నీకు నాకంటే బాగా తెలుసు కదా శాస్త్రం. యజ్ఞాలు కానీ విగ్రహ ప్రాణ ప్రతిష్టలు కానీ దంపతులు ఇద్దరు కలిసి దాని యజ్ఞ యాగాదుల్లో కూర్చుంటే దాన్ని ప్రాణప్రతిష్ఠ యజ్ఞ అంటారు. నిష్ఠాగరిష్ఠులు అంటే నాకు అర్థం కావట్లా. మొదట్లోనే అసలుదే లేకపోతే చివరిదాని గురించి నువ్వు మాట్లాడతావేంటి? మొట్టమొదటిసారిగా యజ్ఞం చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరు సతీ సమేతంగా వచ్చి కూర్చోవాలి. అంతేకాక జగన్మోహన్ రెడ్డి ఒంటి మీద చొక్కా తీసి ఏదైతే యజ్ఞం చేసే యజ్ఞ యాగాదుల కోసం తీసినటువంటి జంజాన్ని ఆయన ధరించి అక్కడ ఆయన కూర్చొని పూజ చేయాలి. 2 లేవు, 2 పోయాయి, అత్త రాలేదు, మామ ఒక్కడే కూర్చొని పూజ చేశాడు. దీని గురించి ఎందుకు మాట్లాడు, దీని గురించి ఎందుకు రాదు నీకు అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు? నేను ఇవాళ ఒక వీడియో చూసా, జగన్మోహన్ రెడ్డి గారు కేకు అందరు వీడి తోస్తూ ఉంటే తింటా ఉన్నాడు ఏమి ఇబ్బంది లేకుండా. ఆ విధంగా ఏ రోజన్నా నేను చూసా, కళ్ళు పెద్దవి చేసుకొని చూసా. ఎక్కడైనా ఆయన తీర్థం తీసుకుంటానేమో చూశానయ్యా. అమ్మ తోడు నాకైతే కనపడలా, బహుశా నాకేమన్నా కళ్ళు కనపడట్లేదు, చెత్తవారం వచ్చిందో తెలియదు, కానీ నీకేమన్నా కనపడితే ఆయన తీర్థం తాగుతున్న వీడియో ఉంటే మా అందరికీ పెట్టి మమ్మల్ని అందరినీ కూడా తరింపజేసి మమ్మల్ని పునీతుల్ని తరింపజేయండి ఆ స్వాములారు. ఎందుకంటే అసలు ఆ వీడియో కోసం ఎతికి నాకు నిన్న 10 నిమిషాల వీడియో దాదాపుగా 10 నుంచి చూస్తున్నా. ఎక్కడన్నా అన్న తీర్థం తాగాడేమో పొరపాటున ఉన్నాను, నాది కాదు. ఆఖరి చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్లో కూడా ఆయన తీర్థం తాగేటప్పుడు వీడియో కట్ అయిపోయింది. బహుశా అదేమో అన్న మిస్టేక్ జరిగిందని సాక్షి ఛానల్లో చూసా, అక్కడ కనపడింది మన బండారం. అన్న తీర్థం తాగల, అన్న తీర్థాన్ని ఎట్లా ఏం చేయాలో అర్థం కాక ఆయన తీర్థాన్ని ఇటు విసురుతూ ఉన్నాడు. ఇంక అసలు యజ్ఞంలో ఎవరన్నా పంతులు గారు మంత్రోచ్చరణ చేస్తుంటే యజ్ఞం నిర్వహించే వాళ్ళు అంటే యజ్ఞ యాగాదుల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఆ యొక్క స్వామివారికి అగ్నికి ఆహుతి చేస్తారు. ఈయన
పంతులు గారి చేతిలో పెడితే పంతులు గారు తీసుకుపోయి అక్కడే వేస్తున్నాడు. అబ్బో నిన్న అసలు పంతులకే పిచ్చెక్కిపోయింది. ఫస్ట్ టైం ఇంత దారుణమైనటువంటి యజ్ఞయాగాదులు నేను నిర్వహించినటువంటి చరిత్ర లేదని చెప్పి పాపం పంతులు తమ సన్నిధుల దగ్గర వాపోయాడంట. అట్లా ఉంది మన అన్న పరిస్థితి. అరే బాబు, నీకు కొంచెమన్నా బుర్ర ఉండాలి, ఆలోచన ఉండాలి. మనం ఒక వీడియో చేస్తున్నాం, దీని మీద పెద్ద ఎత్తున ట్రోల్ అయింది. ఆల్రెడీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతున్నాయి. ఆయన కుర్చీ మీద కూర్చునే ఆ స్టూల్ మీద కూర్చునే విధానం కావచ్చు, లేకపోతే పీట మీద కూర్చునే విధానం కావచ్చు, లేకపోతే ఆయన పైకి లేసేటప్పుడు జనాలు వచ్చి వాళ్ళ సెక్యూరిటీస్ వాళ్ళు వచ్చి పైకి లేపే విధానం కావచ్చు, ఆయన తీర్థం తీసుకున్న విషయం కావచ్చు, లేకపోతే ఆయన యజ్ఞంలోకి అంటే అగ్నికి ఆయన సమర్పించినటువంటి విషయాలలో అసలు ఎన్ని గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అబ్బా, హిందువు అంటే ఇలా ఉంటారా, జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారా అనుకుంటున్న పరిస్థితి సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతుంటే అట్టాటి వీడియో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి అట్ట కాదరా, అసలే బొక్క పడితే ఆ బొక్కని మళ్ళీ ముక్కుతో పొడిచి పెద్దది చేయటువంటిది కాదు. ఇవాళ పొద్దున్న సోషల్ మీడియా తీస్తే అన్న కూర్చున్న దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ 10 నిమిషాల వీడియోలో దాదాపుగా 1000 మీమ్స్ తయారు చేసి పెట్టారు. ఇంకా మళ్ళీ వచ్చేసి మీరు చూసి నేర్చుకోండి, ఏం నేర్చుకోవాలి అని చూసి ఏమి నేర్చుకోవాలి. సతీ సమేతంగా యజ్ఞం చేయాల్సి ఉంటే సతీ లేని పత్తితోటి చేశాడు యజ్ఞం. సరే, అదన్నా సక్రంగా చేసి తగలబెట్టాడంటే పంతులు గారు ఇచ్చినప్పుడు తీర్థాన్ని స్వీకరించడు. లేదు సరేలే, ఇంకా ఏమన్నా కొద్దిగా హై రిచ్ కదా, మన అంబటి రాంబాబు చెప్పాడు కదా, అందుకని పంతులు గారు తెచ్చినటువంటి నీళ్ళు ఆయన తాగరేమోలే, అందువల్ల తీర్థం తీసుకోలేదేమో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అనుకుంటే అది అయిపోయింది. ఆ తర్వాత కనీసం యజ్ఞంలోకి అక్కడ సమర్పించాల్సినటువంటిని కూడా చివరికి పంతులు గారి చేతిలో పెట్టి పంతులు గారు సమర్పించాడు. ఏంది సోషల్ మీడియా అంతా కంపు చేసి పడేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతి వాడు ట్రోల్ చేస్తూ ఉన్నాడు. అట్లాంటి దాన్ని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ ఎలివేషన్స్ వేసి జాకీలు వేసి అన్నని పైకి లేపడం అంటే, నాకు తెలిసి అన్న నీకు ప్యాకేజ్ ఇవ్వలేదని ఎక్కడో బాధపడుతున్నావు, ఎక్కడో నీకు కడుపు అంటుంది. కావాలనే జగన్మోహన్ రెడ్డిని అపహాస్యపాలు చేయాలనే ఉద్దేశంతో నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినవని నేను అనుకుంటున్నా. ఇక ముఖ్యమైన విషయం, గుడులు ఆ రోజు అభివృద్ధి కోసం, రోడ్ ఎక్స్టెన్షన్స్ కోసం ఎక్కడన్నా గుడులు పగలగొడితే వాటన్నిటిని ఒక చోట పెట్టి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేయాలన్నది అప్పట్లో ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. అది ఏ ప్రభుత్వంలోనే సహజంగా జరిగేది. అభివృద్ధి జరిగేటప్పుడు ఆ రోడ్ ఎక్స్టెన్షన్స్లో ఎక్కడన్నా దేవాలయాలు పోతే అక్కడ మళ్ళీ ఆ విగ్రహాలని ఇంకో చోట ప్రతిష్ఠారు. కానీ మీరు ఈ రోజుకి కూడా పైన కోట్ వేసుకొని నకిలీ వేషం వేసుకొని మేము హిందువుల్లా మార్కెట్లో చలామణి అవ్వాలనే ఉద్దేశంతో మీరు చేసేటువంటి పనులు చూసి రాష్ట్ర ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక మీ దుర్మార్గాల గురించి గత ప్రభుత్వం ఏం జరిగింది నాకు కాదు, ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. అంతర్వేదిలో రథం తగలబెట్టారు, బేస్తారంలో రథం తగలపోయింది, అట్లాగే విజయనగరంలో శ్రీరాముని తలబోయింది, ఇంకా చెప్పుకుంటే చాలా జరిగినాయి. అమ్మవారి వెండి సింహాలు పోయాయి, ఇంకా చాలా దరిద్రాలు ఉన్నాయి. ఎన్ని ఎందుకులే కానీ మీకు సెట్టు కాని వేషాన్ని మీరు దాన్ని ప్రజల మైండ్లోకి బలవంతంగా ఎక్కించే ప్రయత్నాన్ని మానుకోండి.